హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆర్పీ గాడ్ అఫీషియల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈ వీడియోలో నేను పన్నీర్ పులావ్ చేస్తున్నానండి. పన్నీర్ బిర్యానీ అయినా పులావ్ అయినా ఎంతమందికి ఇష్టమో కామెంట్ బాక్స్లో కామెంట్ చేసేయండి. నాకైతే పన్నీర్ పులావ్ అంటే కొన్ని రోజుల క్రితం అస్సలు ఇష్టం ఉండేది కాదండి. ఓసారి ఇలా ఇంట్లో ట్రై చేసిన తర్వాత టేస్ట్ చూసిన తర్వాత ఇంకా నా ఫేవరెట్ రెసిపీ అయిపోయిందండి పన్నీర్ బిర్యానీ. చాలా ఈజీగా పన్నీర్ పులావ్ చేసుకోవచ్చండి. ఈ వీడియోలో నేను పన్నీర్ పులావ్ చేస్తున్నాను. రైతాతో వేసుకొని తింటే చాలా బాగుంటుందండి పన్నీర్ పులావ్. ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోతే నేను పప్పు కుక్కర్లో చేస్తున్నాను. ఇంకా ఆయిల్ వేసేసి మసాలా దినుసులు బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసానండి. వేసి కొంచెం వేగగానే ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి అవి కొంచెం వేగేంత వరకు వేగిస్తున్నాను. అవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించాను. వేయించిన తర్వాత మనకు సరిపడంత పసుపు వేసి కలిపిన తర్వాత టమాటాలు 2 వేసానండి. వేసేసి ఉప్పు వేసి కొంచెం మగ్గుతుంది కదా అని ఇంకా మూత పెట్టేశాను. ఇంకా అది మగ్గేలోపు పన్నీర్ కట్ చేసుకుందామండి. ఇక్కడ నేను తీసుకున్న పన్నీర్ అనేది నేనే ఇంట్లో రెడీ చేసుకున్నానండి. హోమ్ మేడ్ అయితేనే టేస్ట్ చాలా బాగుంటుందండి. అదే మనము ఫ్రోజన్ది పన్నీర్ తీసుకుంటే అస్సలు బాగోదండి టేస్ట్. ఇంట్లోనే చేస్తాను నేను పన్నీర్ ఎప్పుడైనా. ఇంకా పన్నీర్ ఇద్దరికే కాబట్టి ఇంకా అందుకే నేను కొంచెమే పన్నీర్ తీసుకుంటున్నాను. ఇంకా కొంచెం పన్నీర్ ఇంకొక రోజు కర్రీ చేసుకోవడానికి అవుతుంది. ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టేస్తున్నాను. ఇంక ఈ పన్నీర్ ముక్కలు అనేది కొందరికి స్మెల్ నచ్చదు కదండి. అలాంటి వాళ్ళు ఇలా ట్రై చేయండి. ఏం లేదండి, ముందు కట్ చేసిన పన్నీర్ని కొంచెం ఉప్పు, కారం వేసి దాంట్లో ఇలా కలపండి. ఇంకా మనము మిక్స్ చేసినట్టు చేత్తో చేస్తే అది మొత్తం పన్నీర్ సాఫ్ట్గా ఉంటుంది కదండి, స్మాష్ అయిపోతుంది. కాబట్టి ఇట్లా అనేస్తే అయిపోద్ది. ఇంకా అన్న తర్వాత ఇక్కడ టమాటాలు వేసాం కదండి, అది బాగా మగ్గిపోయింది. ఇంకా పెరుగు కూడా యాడ్ చేశాను. యాడ్ చేసిన తర్వాత కొంచెం కారం వేసాను. ఉప్పు కూడా వేసేసి ఒక 2 మినిట్స్ అలా బాయిల్ చేసిన తర్వాత మనము ఒక ½ అన్ అవర్ ముందు నానబెట్టుకున్న రైస్ని కూడా యాడ్ చేశాను. యాడ్ చేసేసి కలిపి ఒక 2 మినిట్స్ అలా పక్కన పెట్టాను. ఎందుకంటే కొంచెం అది మసాలా రైస్కి పడితే చాలా బాగుంటుంది టేస్ట్. ఇంకా పన్నీర్ ముక్కలకి మనం ఉప్పు కారం పట్టించాం కదండి, ఇంకా దాన్ని నేను ఇక్కడ వేయిస్తున్నాను. అలాగే వాటర్ వేసి పెడుతున్నాను చిన్నగా పక్కన. విజిల్ పెట్టట్లేదండి, నార్మల్గా పెట్టాను. ఇంకా పెట్టిన తర్వాత ఇంకా పన్నీర్ ముక్కలు అనేది ఫ్రై చేస్తున్నాను ఇక్కడ. మరీ అంత ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే సాఫ్ట్నెస్ వెళ్తే అసలు బాగోదు, పన్నీరు గట్టిగా అయిపోద్ది. కొంచెం అలా లైట్గా ఫ్రై చేయండి. చూడండి ఇంకా ఫ్రై అయిపోయాయి. మరీ ఎక్కువ ఫ్రై అయితే అస్సలు బాగోదండి. ఇంకా పన్నీర్ ముక్కలు ఫ్రై అయిపోయాయండి. ఇంకా ఈ వాటర్ పక్కన పెట్టేసుకున్నాం కదా, దాన్ని కొంచెం గోరువెచ్చగా అయ్యాయి అంతే, ఇంకా అంత వేడి ఏం అవ్వలేదు. ఇంకా మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా అందులో యాడ్ చేశాను. కొంచెం ఆయిల్ మిగిలిపోద్ది కదండి, అది కూడా యాడ్ చేయండి, బాగుంటుంది. ఇంకా యాడ్ చేసిన తర్వాత పప్పు కుక్కర్ విజిల్ పెట్టి ఒక విజిల్ లో ఫ్లేమ్లో, ఒక విజిల్ హై ఫ్లేమ్లో పెట్టేస్తే ఇంకా పన్నీర్ పులావ్ రెడీ అయిపోద్దండి. చూడండి ఎంత బాగా వచ్చిందో, చాలా బాగుంటుందండి పన్నీర్ పులావ్. ఒకసారి ట్రై చేయండి, ఖచ్చితంగా చాలా నచ్చుతుంది మీ ఇంట్లో వాళ్ళకి. చూడండి రైస్ కూడా ఇది బాస్మతి రైస్ కాదండి, మేము నార్మల్గా రైస్ వండుకునేదే. అంటే కొంచెం లైట్గా బాస్మతి లాగే ఉంటుంది కానీ కొంచెం వేరేది. చూడండి ఎంత పుల్లలుగా ఎంత పొడవుగా చాలా బాగా వచ్చింది కదా. ఇంకా దీనికైతే రైతా కాంబినేషన్తో తింటే చాలా చాలా బాగుంటుందండి. ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.